తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రతిష్టాత్మక మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సుమారు 71 కోట్ల విలువైన మేడారం అభివృద్ధి పనుల టెండర్ను తన అనుచరుడికి కట్టబెట్టేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. తన శాఖ పరిధిలోని విషయాల్లో ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయే మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా మేడారం సందర్శించి పనులను త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఇలాంటి కీలక సమయంలో ఇద్దరు మంత్రుల మధ్య టెండర్ల వివాదం తెరపైకి రావటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రతిష్టాత్మక మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సుమారు 71 కోట్ల విలువైన మేడారం అభివృద్ధి పనుల టెండర్లను తన అనుచరుడికి కట్టబెట్టేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. తన శాఖ పరిధిలోని విషయాల్లో ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయే మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని ఆలయ అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా మేడారం సందర్శించి పనులను త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఇలాంటి కీలక సమయంలో ఇద్దరు మంత్రుల మధ్య టెండర్ల వివాదం తెరపైకి రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. మరొకసారి మంత్రులు కొండా సురేఖ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదం మళ్ళీ తారాస్థాయికి చేరింది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా ఫిర్యాదు చేయడానికి మంత్రి కొండా సురేఖ సీఎంని కలవడానికి వచ్చారు. సో ఏదైతే మేడారం జాతరకు సంబంధించిన టెండర్ల వ్యవహారం 71 కోట్ల టెండర్ల వ్యవహారంలో కూడా తన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటున్నాడు. దేవాదాయ మంత్రిగా నేను ఉన్నాక కూడా తన అనుచరులకు టెండర్లు దక్కించుకోవడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఇబ్బంది అవుతుందంటూ కూడా కొండా సురేఖకు సంబంధించి ఇప్పటికే సీఎంకి ఫిర్యాదు చేసింది. అయితే గతంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై కూడా మంత్రి కొండా సురేఖతో పాటు కొండా మురళి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఏదైతే అంటే వరంగల్ జిల్లాలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైతుంది అన్ని వ్యవహారాల్లో అంటూ కూడా ఫిర్యాదు చేశారు. సో తాజాగా కూడా ఈ వ్యవహారానికి మేడారం జాతరకు సంబంధించి కూడా ప్రభుత్వం అంటే టెండర్లకు సంబంధించి పిలవడానికి ప్లాన్ చేసింది. అయితే 71 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టడం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో కూడా ఆ టెండర్ల ప్రక్రియలో కూడా తగ్గించుకోవడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా మరొకసారి ఈ వివాదం అంటే గత 2 రోజుల క్రితమే ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరి అది ఏదైతే కాంగ్రెస్లో ఒక కుదిపిందని చెప్పొచ్చు ఆ వివాదం. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ సారీ చెప్పి అది సర్దుమరిగిన నేపథ్యంలో కూడా ఇద్దరు మంత్రుల మధ్య ఈ వివాదం అనేది కాంగ్రెస్కు హెడేక్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా హైకోర్టు తీర్పుతో హెడ్డేక్గా భావిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈ మంత్రుల వ్యవహారం అనేది ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీలో ఇలాంటి వ్యవహారాలు అనేది ప్రతిపక్షాలకు ప్రధానంగా విమర్శనాస్త్రాలుగా మారతాయి. కాబట్టి పార్టీలో ఇలాంటి వ్యవహారాలని సద్దుమణిగించేందుకు ఒకవైపు ఇటు క్రమశిక్షణ కమిటీ ప్రయత్నం చేస్తుంది, అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి మంత్రుల మధ్య వ్యవహారాలను కావచ్చు అదేవిధంగా ఇటు సొంత పార్టీలోని ఇలాంటి గొడవలతో కూడా కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. సో మరి ఈ ఇద్దరి మధ్య పంచాయతీ గత కొంతకాలంగా నడుస్తున్నప్పటికీ కూడా తాజాగా ఈ టెండర్ల వ్యవహారం అనేది మరొకసారి ఏదైతే ఇద్దరి మధ్య మంత్రుల మధ్య ముదిరిందని చెప్పొచ్చు వివాదం. ఈ క్రమంలో కూడా మరి ఏ విధంగా సీఎం జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిస్తారని చూడాలి. మరొకవైపు ఇద్దరు సీనియర్ మంత్రులు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు అదేవిధంగా ఇటు కొండా సురేఖలకు సంబంధించి ఉమ్మడి ఏదైతే ఆ వ్యవహారాల్లో తలదూర్చొద్దనేది గతంలో కూడా ఫిర్యాదు చేశారు. మరొకసారి తాజాగా ఈ టెండర్ల వ్యవహారంలో కూడా తలదూరుస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా మరి ఇటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఈ వ్యవహారాన్ని సద్దుమణిస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్, అయితే ఇప్పటికే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా మంత్రి కొండా సురేఖ గారు అధిష్టానానికి కూడా పొంగులేటిపై ఇప్పటికే కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇద్దరు సీనియర్ల మంత్రుల మధ్య ఏదైతే వివాదం ప్రస్తుతం అయితే నడుస్తుందో దానికి సంబంధించి అధిష్టానం వారిపై ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే ఈ కాంగ్రెస్లో ఈ పంచాయతీల లొల్లి పీక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొండా మురళిపై అంటే కొండా సురేఖ దంపతులపై కూడా అక్కడ ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకమాండ్కి ఫిర్యాదు చేయడంతో పాటు గాంధీ భవన్లో అలజడి కూడా లేపారని చెప్పొచ్చు. అదేవిధంగా పీసీసీకి ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ ఇన్వాల్వ్ అయ్యి కూడా వాళ్ళ మధ్య వివాదాలను సద్దుమణిగించేందుకు కూడా ప్రయత్నం చేసింది. సో పిలిపించి గాంధీ భవన్కి మాట్లాడారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో కూడా ఆ జిల్లా పంచాయతీని సద్దుమణిగించే ప్రయత్నం చేసినప్పటికి కూడా మరొకసారి ఈ వివాదం అనేది తలనొప్పిగా మారింది. అయితే
పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా గతంలో కొండ మురళి కూడా హైకమాండ్కి కూడా ఫిర్యాదు చేశారు, స్వయంగా కూడా కలిసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కంట్రోల్ చేయాలంటూ కూడా ఇప్పటికీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా మరొకసారి ఈ టెండర్ల వ్యవహారం, మేడారం జాతరకు సంబంధించిన టెండర్ల వ్యవహారం అనేది ఇప్పుడు మళ్ళీ మరొకసారి తెరపైకి వచ్చింది. ఇద్దరు మంత్రుల మధ్య వివాదం పెద్ద పీక్స్ అని చెప్పాలి. ఈ క్రమంలో కూడా మరి ఆ ఈ వివాదాన్ని ఏ విధంగా సద్దుమణిగిస్తారని చెప్పొచ్చు. ఒకవైపు ఈ మంత్రుల మధ్య గొడవలు కావచ్చు, అదేవిధంగా ఒకవైపు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తలనొప్పి కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే మా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టుకు పోవాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటు ఈ హెడ్డేకు ఇటు మరొకవైపు ఈ మంత్రుల హెడ్డేక్ అనేది ప్రతిపక్షాలు విమర్శలకు ఇప్పుడు తావిస్తుంది అనేది కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా వారిని పిలిపించి మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, అయితే మరోవైపు కూడా ఇటీవలే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా మేడారం సందర్శించడం జరిగింది. అలాగే దానికి అభివృద్ధికి సంబంధించిన పనులు కూడా త్వరగా పూర్తి చేయాలంటూ కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటువంటి కీలక సమయంలో ఇద్దరు సీనియర్ మంత్రుల వివాదం అయితే తెరపైకి వచ్చింది. దీని పార్టీలో ఎటువంటి చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందంటారు? మేడారంకి సంబంధించి మేడారంని అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 150 కోట్లు అక్కడ ఏదైతే కేటాయించింది, అక్కడ ఆ పరిసర ప్రాంతాల మేడారాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆ జాతరని, ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి ఆ పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి చేయడంతో పాటు అది ప్రపంచవ్యాప్తంగా దీన్ని కొనియాడే విధంగా కూడా అక్కడ అభివృద్ధి చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది. ఆ రకంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కూడా 150 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు అక్కడ వెళ్ళి స్వయంగా అక్కడ పర్యవేక్షించి అక్కడ మొత్తం ఆ ఏర్పాట్లను అంటే అభివృద్ధికి సంబంధించిన మొత్తం సమీక్ష చేశారు. అక్కడ అధికారులతో గిరిజన అధికారులు కావచ్చు, మంత్రులతో కూడా సమీక్ష చేసి అక్కడ దిశానిర్దేశం చేసి వచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా 70 కోట్లకు సంబంధించిన ముందస్తుగా నిధులు కేటాయించిన నేపథ్యంలో కూడా వాటికి టెండర్ల ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు ఇద్దరు మంత్రుల మధ్య ఈ వివాదం తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ఈ వివాదంతో కూడా మరోసారి తలనొప్పిగా మారిన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ ఇద్దరు మంత్రుల మధ్య ఉన్నటువంటి సీనియర్ మంత్రుల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ఏ విధంగా సద్దుమణిగిస్తారు, పిలిచి మాట్లాడతారా, లేకపోతే మరొకసారి క్రమశిక్షణ కమిటీ ఏమన్నా పార్టీ పరంగా ఏమన్నా పిలిచి మాట్లాడుతుందా, లేదంటే ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు పోతారు? ఎందుకంటే ఇలాంటి వివాదాలు మంత్రుల మధ్య కావచ్చు పార్టీలో ఉంటే మాత్రం కాంగ్రెస్కు హెడ్ఏక్గా మారే అవకాశం ఉంది, ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇది ఏ విధంగా ముందుకు పోతుంది, మరి ఒకవేళ సద్దుమణుగుతుందా లేదంటే ఇంకా ఇది పెద్దగా మారే అవకాశం ఉందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.